హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా ఇదైతే మా మమ్మీ వాళ్ళు మమ్మీ డాడీది రిటైర్మెంట్ కేర్ మనీ అన్నమాట. సో ఇట్లా మెమరీస్ మీతో కూడా పంచుకుందామని చెప్పేసి ఎప్పటిదో 2016 అనుకుంటా డాడీ రిటైర్మెంట్, 2016 మే. సో అప్పటిది మళ్ళీ ఈ మెమరీస్ని ఒకసారి షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా మా వాడు తాత తాత అని చెప్పేసి మా నాన్నకి గుర్తుపట్టి ఫొటోస్లో సో కిస్ అయితే పెట్టుకుంటున్నాడు ఊకే తాత తాత అని చెప్పేసి. వాయిస్ ఉంది బ్యాక్గ్రౌండ్లో టీవీ సౌండ్. తాత కిస్ పెట్టు. సో ఇంకా లేట్ చేయకుండా ఆల్బంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ఫ్రంట్ పేజ్ అయితే అమ్మది డాడీది అయితే ఒక పెద్ద ఫోటో అయితే వేసాడు మెమోరీస్ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది డాడీ మైండ్ మీద అయితే స్పీచ్ ఇస్తున్నాడు. ఇది స్టార్టింగ్లో అంటే రిటైర్మెంట్ సో డ్యూటీ ఎలా ఉందని చెప్పేసి స్పీచ్ ఇస్తున్నాడు. అదొక స్టిల్ అయితే వేసాడు. ఇంకా వీళ్ళంతా అయితే డాడీ కొలీగ్స్ అన్నమాట. కొంతమంది అయితే నాకు తెలిసి ఇందులో సో అంటే అప్పుడప్పుడు డాడీ కోసం వస్తారు కదా, అట్లా కొంతమంది తెలుసు, అందరు తెలీదు. తన అన్నయ్య అయితే నాకు బాగా తెలుసు. ఓకే అప్పుడప్పుడు వస్తారు కదా డాడీ కోసం ఇంట్లో, అట్లా కొంతమంది అయితే తెలుసు అందులో, నాకు అందరు తెలీదు. ఇంకా తను బాబాయ్ అవుతాడు. నేను ఫింగర్ పెట్టి చూపించిన ఆయన అయితే ఇక్కడ ఉన్నాడు చూడండి. సో బాబాయ్ అవుతాడు, ఆనంద్ బాబాయ్ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వీళ్ళంతా డాడీ ఫ్రెండ్స్. సో ఒకరి తర్వాత ఒకరు సన్మానం చేసి ఇంకా వాళ్ళిద్దరు కూడా మాకు రిలేటివ్స్ అవుతారు, డాడీ కొలీగ్స్. అందరూ శాల్వాలు కప్పి స్వీట్లు, కొంతమంది స్వీట్ బాక్సెస్, బ్లౌజ్ పీసెస్ ఇట్లా పెట్టి అయితే డాడీకి అక్కడ కూడా ఒక డాడీ అయితే పిక్చర్ వేశారు. సో వీళ్ళు కూడా డాడీ ఫ్రెండ్స్. ఇంకా మా పెద్దన్న పెద్ద వదిన, సో అన్నయ్య, తను కూడా అన్నయ్య అవుతాడు. ఇంకా వీళ్ళైతే పెద్దన్న వాళ్ళ ఫ్యామిలీ. అప్పుడు చూడండి అందరు ఎంత చిన్నగా ఉన్నారో. సో వీళ్ళు చిన్న అన్న వాళ్ళ ఫ్యామిలీ. అప్పుడు అందరైతే డాడీకి గోల్డ్ రింగ్ అయితే గిఫ్ట్గా చేశారు రిటైర్మెంట్ అని చెప్పేసి. సో ఇదైతే ఇంకా మనదే. ఇది ఎప్పుడో చిన్నప్పటి ఫోటో మా బాబాయ్ ఈ ఆల్బంలో యాడ్ చేశాడు. ఇది కూడా డాడీది ఎప్పటిదో ఫోటో అయితే బాగుందని యాడ్ చేశాడు. ఇంకా వీళ్ళైతే చిన్నమ్మ అత్తమ్మ అవుతారు, ఇంకా అన్నయ్య. సో గ్రాండ్గా జరిగిందన్నమాట డాడీది రిటైర్మెంట్ అయితే. అంటే మైండ్ మీద సెలబ్రేషన్ చేశారు, రిటైర్మెంట్ చేస్తారు కదా. సో అక్కడ మేము ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేసినాం. సో 32 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అన్నట్టు 32 ఇయర్స్ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే హెల్త్ పరంగా దేని పరంగా రాకుండా అయితే సేఫ్గా అయితే డాడీ అయితే రిటైర్డ్ అయిపోయిండు. సో అప్పుడు గ్రాండ్గానే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. వీటిని ఒక మేక కూడా కట్ చేసినాము ఇంటికాడ దావత్ ఇయ్యనీకి. ఇంకా మన తెలంగాణలో కామన్ కదా, ఏ చిన్న ఈవెంట్ అయినా కూడా దావత్ చేసుకోవడం. ఇక్కడైతే మమ్మీ పట్టుకుంటా అంటే డాడీ పట్టుకుంటా అంటే అద్దని చెప్పేసి నవ్వుతుంది. సో అయితే మైసమ్మ అమ్మవారు అన్నట్టు మెయిన్గా సింగరేణి ఎంప్లాయీస్కి మెయిన్ కొలిచే దేవత అంటే ఈ అమ్మవారే. ప్రతి మైన్ మీద ఉంటుంది అన్నమాట, అందరిని కాపాడే దేవత అక్కడ. ఇంకా అందరూ మా రిలేటివ్స్ కూడా, అంటే మార్నింగ్ టైం అయింది. మనం చూడండి అదే మనం బాడ్ బచ్చా చిన్నప్పుడు. ఇదైతే ప్లెడ్జ్, ఇది ఫస్ట్ పెట్టాల్సింది మధ్యలో పెట్టిండు బాబాయ్. అంటే మెయిన్ ప్రేయర్ చేస్తారన్నమాట డైలీ మైండ్ మీద. డాడీ కూడా లాస్ట్ టైం ప్రేయర్ చేస్తున్నాడు. వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాతనే మనం స్కూల్లో ప్రేయర్ ఎట్లా చేస్తాం, వాళ్ళు కూడా అక్కడ ప్రేయర్ అట్లానే చేస్తారు. చేసిన తర్వాతనే మైండ్లోకి దిగుతారు. సో ఇదంతా ఇక మా పిల్ల బచ్చ బ్యాచ్ అనమాట. అప్పుడు అందరం చిన్నోళ్ళం. 2016-15 అంటే నాది అప్పుడే 10th పాస్డ్ అవుట్. అండ్ డాడీ రిటైర్మెంట్ ఒకటేసారి వచ్చాయన్నమాట. ఇంకా తను మా బాబాయ్ ఫోటోగ్రాఫర్ కూడా, మా ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్. డాడీకి గోల్డ్ రింగ్ అయితే ప్రజెంట్ చేశాడు. సో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా, ఇంకా వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ కూడా మైండ్ మీదకి అంత వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చారు. అంటే టైంకి రాని వాళ్ళంతా ఇంటికి వచ్చారు. ఇవి కూడా నా చిన్నప్పటి కొన్ని ఫొటోస్ ఆల్బంలో షీట్స్లో అయితే యాడ్ చేశాడు. ఇంకా ఇది అయితే ఇంటి దగ్గర, అంటే మార్నింగ్ రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయాక ఈవినింగ్ అంతా మళ్ళీ వచ్చే గెస్ట్లు ఎవరైనా ఉంటే అయితే ఇంటికి వచ్చారన్నమాట. డిన్నర్ అరేంజ్ చేసాం, లంచ్ డిన్నర్. లాస్ట్ టైం ఇంకా మా ఇంట్లో పార్టీ. ఇంకా మా వాళ్ళు కూడా, మా కోడలు అల్లుళ్ళు అయితే మా డాడీకి అయితే గిఫ్ట్లు ఇచ్చారు. అవి ఇప్పటికీ ఉన్నాయి, అంటే గ్లాసెస్.
సో ఇంకా మా చిన్నక్క వాళ్ళు అయితే అప్పుడు బావి మీదకి అందరూ రాలేదు. సో ఇంటికి వచ్చారు. ఇంటి దగ్గర ఈవినింగ్ టైంకి ఇంకా వెళ్ళొచ్చేసరికి ఈవినింగ్ అయింది. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చేసారు. ఇంకా మా ఇంటి మీదకి అయితే రాలేదు. సో మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా. అండ్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక 2 అక్కలు అండ్ 2 వదినలు. అప్పుడైతే బాగా జరిగింది రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే. ఈ బాబాయ్ ఇంటి దగ్గర, ఈ బాబాయ్ ఆటోలో మేము మా విలేజ్ నుంచి అయితే వెళ్ళినాం. పాపం ఇప్పుడైతే ప్రజెంట్ ఆ బాబాయ్ ఎక్స్పైర్ అయిపోయాడు. అండ్ మేము 3 సిస్టర్స్. సో ఇంటి దగ్గరికి రాని వాళ్ళంతా గెస్ట్లు వచ్చి ఇంటి దగ్గర డిన్నర్ చేసేసి మళ్ళీ వాళ్ళు కూడా చిన్నగా సన్మానం చేసి దండలు తీసుకొచ్చి ఇలా చేసేసారు. అంతే, ఇదే మా డాడీ రిటైర్మెంట్ మెమోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.